హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ తీసుకొచ్చానమ్మా. చాలా ఎగ్జామ్స్లో మినిమం 3 నుండి 5 క్వశ్చన్స్ ఉంటాయి. పెద్ద ఎగ్జామ్స్ అయితే, చిన్న ఎగ్జామ్స్ అయితే 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఓకేనా? ఆ టాపిక్ ఏమంటే చెప్పేసానా, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు. ఎవరికి ఎంతెంత లాభం వస్తుంది, ఎవరికి ఎంతెంత లాస్ వస్తుంది, ఇదే కాన్సెప్ట్ అమ్మా. ఈ వీడియో చూస్తే జాగ్రత్తగా, మీరు ఇప్పుడు దాకా ఎన్ని క్లాసెస్ చూసినా అసలు చూడకపోయినా వాళ్ళకంటే 100 టైమ్స్ బెస్ట్గా ఉండేటట్టు నేను చెప్తాను. ఓకేనా? క్లియర్గా ప్రతిదీ మీకు అర్థమవుతుంటే చెప్తాను. బై హ్యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ప్రతిదీ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మళ్ళీ. ఓకేనా? లైవ్ ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఏ క్వశ్చన్కి ఏ కాన్సెప్ట్ చేయాలనేది మీ మైండ్లో ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ ఆ ఒక ఎగ్జాంపుల్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఆ ఎగ్జాంపుల్ గుర్తొస్తే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. చాలా మంచి వీడియోస్ ప్లాన్ చేశానమ్మా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఎప్పటిలాగే మనము డైరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేయము. ఓకేనా? ఎక్కడా ఫార్ములా వాడకుండా, ఎటువంటి రెగ్యులర్ ప్యాటర్న్ చేయకుండా, చాలా యూనిక్ స్టైల్లో అండ్ కొత్తగా ట్రెండ్కి తగ్గట్టుగా చెప్తాను. ఓకేనా? సో మనము కొంచెం సేపు కాన్సెప్ట్ విందాం. అసలు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా ప్రతి నీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దామా. ఇక్కడ చూడమ్మా, ఈ చాప్టర్లో మనకి ఎక్కువగా పర్సంటేజ్ అనే ఒక పదం బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఆ పదం గురించి మనకు తెలియాలి. అండ్ కాస్ట్ ప్రైస్, ఈ చాప్టర్లో ఈ మినిమం టర్మ్స్ ఐడియా ఉండాలమ్మా. ఓకేనా? మీరు బయట సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సోషల్ కానీ, సైన్స్ కానీ, ఆర్ ఇంగ్లీష్లో కానీ, అక్కడే కాదు మ్యాథమెటిక్స్లో కూడా మీకు టర్మ్స్ అనేది క్లారిటీ ఉండాలి. ఆ టర్మ్స్ మీద మీకు ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో అప్పుడు ఎగ్జాక్ట్గా ప్రతి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ చదివేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ క్లియర్ అనేది పెరుగుతుంది, క్లియరెన్స్ అనేది. ఓకేనా? క్లారిటీ అనేది పెరుగుతుంది ఆ క్వశ్చన్ మీద. ఓకేనా? క్లారిటీ పెరగడానికి కోసమే నేను ఈ క్లాసెస్ స్పెషల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎవరైనా చెప్తారమ్మా, దాన్ని క్లియర్గా చెప్పడమే ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏంటి? ఓకేనా? పర్సంటేజ్ అంటే మీనింగ్ ఏం చెప్తారు? బై 100 అని చెప్తారు. అది కాదు, అది కరెక్టే. బట్ ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే, ఏదైనా ఒక ఇనీషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా ఒక వాల్యూని ఎప్పుడు ఎలా తీసుకుంటాము? 100%గా తీసుకుంటాం. ఓకేనా? ప్రజెంట్ నా దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. ఇంకో ఇయర్కి ఏమైతే పెరుగుతాయి కదా, ఆ పెరిగిందని పర్సంటేజ్ వైజ్గా చూపిస్తాము. ప్రజెంట్ ఉన్న కాస్ట్ని ఎలా చూపిస్తాము? 100% అంటాము. ఈ ఊర్లో జనాభా ఎంత ఉంది ప్రజెంట్? ఎంతో 100%. నెక్స్ట్ ఇయర్ పెరిగిద్ది కదా, పెరిగిద్ది. ఓకేనా? అంటే ఒక చొక్కా ఉందిరా, ఒక షర్ట్ ఉంది, కొన్నావు, ఆ షర్ట్ ఇంకోటికి అమ్మావు, వాడు ఇంకోటికి అమ్మాడు, అలా ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతుంది కదా. స్టార్టింగ్లో కొన్నది ఎవరు? నేను. నా దగ్గర ఉన్న ప్రైస్ని దేంతో కంపేర్ చేస్తాము? 100తో కంపేర్ చేస్తాము. అంటే మీనింగ్ ఏం లేదమ్మా, 100% వాల్యూ అనేది 500 అయినా అవ్వచ్చు, 5000 అయినా అవ్వచ్చు. 100% వాల్యూ అనేది 10 డజన్స్ బనానాస్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? స్టార్టింగ్ స్టేజ్లో ఉండే ప్రతి వాల్యూని ఎలా కంపేర్ చేస్తాము? 100 కింద కంపేర్ చేస్తాము. ఓకేనా? స్టార్టింగ్ స్టేజ్లో ఉండే ప్రతి వాల్యూని ఏం చేస్తాము? 100 కింద కంపేర్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇనీషియల్ స్టేజ్ కిందకి ఈ చాప్టర్ మనకి ఏమొస్తుందంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే కొన్న తర్వాత ఏదైనా చేసేది, అమ్మడమైనా కానీ, డిస్కౌంట్ ఇవ్వడం కానీ, ఓకేనా, ఆ ఆఫర్లు పెట్టడం కానీ, దాన్ని ఏదైనా మార్చడం కానీ, ఏదైనా చేసేది ఎప్పుడు? ఫస్ట్ నువ్వు కొనాలి. ఆ కొన్న తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో స్టార్టింగ్లో కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి? 100% కింద తీసుకోవాలి. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ అనేది ఇంకో 2 మినిట్స్లో చెప్తాను, మీకే అర్థమైపోద్ది. ఓకేనా? కాస్ట్ ప్రైస్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి? 100% కింద తీసుకోవాలి. ఓకేనా? ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకుంటే దీనికి ఈ సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ చెప్తాను. ఓకేనా? అది తెలిస్తే ఈ చాప్టర్ క్లోజ్. ఇంకా ఈ చాప్టర్లో ఉండే ప్రతిదీ ఈ రెండింటిని బేస్ చేసుకొని లాగేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు 2 టైప్స్లో ఉంటుంది. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు ఎలా ఉంటుంది? 2 టైప్స్లో ఉంటుంది. ఓకేనా? కాస్ట్ ప్రైస్ అనేది ఇనీషియల్గా ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంటేనేమో కొన్న వేళ.
ఓకేనా. సిపినే గుర్తుపెట్టుకోండి మీరు. ఒక తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ టర్మ్స్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ, సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ. ఓకేనా. ఇప్పుడు చూడండి అమ్మ, నువ్వు 100% అనేది మర్చిపో. 100 రూపాయలు అనుకో కొంచెంసేపు. ఓకేనా. నువ్వు 100 రూపాయలు కొన్నావు. ఓకేనా. ఇప్పుడు నీకు ప్రాఫిట్ రావాలి అంటే నీకు ఎంతో కొంత లాభం రావాలి. లాభం రావాలంటే ఏం చేయాలి? 100 కంటే ఎక్కువకి అమ్మాలి. ఎంతకు అమ్మాలి? 100 కంటే ఎక్కువకి అమ్మాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ప్రాఫిట్ వస్తే 100 కంటే ఎబో ఉంటుంది. ఎలా ఉంటుంది? 100 కంటే ఎబో ఉంటుంది. ఆర్ కాస్ట్ ప్రైస్ అనేది 100% ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? లాస్లో ఉంటుంది ఒక్కొక్క కేసులో. ఓకేనా. లాస్ అంటే మీనింగ్ ఏంది? నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే 100 కంటే తక్కువ వస్తుంది నీకు. ఎంత వస్తుంది? 100 కంటే తక్కువ అమౌంట్ వస్తుంది. అంటే దాన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? సెల్లింగ్ ప్రైస్ని లాస్లో ఉంటే 100 మైనస్లో రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 100 మైనస్లో రాయొచ్చు. కొంచెం అర్థమైద్ది ఆల్మోస్ట్. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా. ఇప్పుడు చూడండి. ఓకేనా. నాకు 20% ప్రాఫిట్ కావాలి. ఓకేనా. 20% ప్రాఫిట్ కావాలి. అప్పుడు ఏమైంది? ప్రాఫిట్ అంటే ఇంక్రీజ్. ఓకేనా. 20% ప్రాఫిట్ కావాలి. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైంది? కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా 100%. ఓకేనా. అదే సెల్లింగ్ ప్రైస్ నువ్వు 100 రూపాయలు పెట్టుబడి పెట్టావరా, ఇప్పుడు నువ్వు ఎంత కావాలనుకుంటున్నావు? 20 రూపాయలు ఎక్కువ కావాలనుకుంటున్నావు. అప్పుడు ఎంతకు అమ్మాలి? 120కి అమ్మాలి. ఎంతకు అమ్మాలి? 120కి అమ్మాలి. ఇప్పుడు చూడండి, 10% లాస్ వచ్చిందంట. ఏమైంది? డిక్రీజ్ అంటే తగ్గిందని మీనింగ్. ఓకేనా. ఇది ఇంక్రీజ్ పెరిగింది, ఇది డిక్రీజ్ తగ్గింది. తగ్గిందంటే ఏంది? తగ్గించాలి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడైనా ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు 10% తగ్గిందంటే నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టావు, నీకు ఎంత తగ్గింది? 10 రూపాయలు లాస్ వచ్చింది. అంటే అప్పుడు నువ్వు అమ్మింది అంతకి 90 రూపాయలకి అమ్మినట్టే కదా. అర్థమైందా? ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ చార్ట్ అర్థమైతే మీకు ప్రతి ప్రాబ్లం అర్థమైపోయినట్టే. ఓకేనా. కాస్ట్ ప్రైస్ అంటే 100 ఎప్పుడు. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ప్రాఫిట్లో ఉంటుంది, లాస్లో ఉంటుంది. ప్రాఫిట్ అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ వస్తుంది, సో ప్లస్. ఓకేనా. లాస్ అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వస్తుంది. ఓకేనా. అప్పుడు ఏం చేయాలి? మైనస్ వాడాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, మీకు ఒక టేబుల్ రాయమంటారా? చెప్పేస్తారు ఈజీగా మీరే. ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి అమ్మ అందరూ. ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? 100%, 100%, 100%, 100%, 100%, 100%. ఓకేనా. జాగ్రత్తగా అప్డేట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి అమ్మ, నేను 100 రూపాయలు పెట్టుబడి పెట్టాను, నాకు ఎంత లాభం వస్తుంది? 20 లాభం వస్తుంది. అప్పుడు నేను ఎంత కమ్మినట్టు? 120కి అమ్మినట్టు. ఓకేనా. ఇప్పుడు నాకు 15 రూపాయలు లాభం వస్తుందంట. ఓకేనా. 15 రూపాయలు నాకు లాభం రావాలని నేను ఎంత కమ్మాలి? 115కి మనం అమ్మాలి. ఓకేనా. ఇక్కడ 33%కి ఎంత వస్తుందో ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడు, నువ్వు 100 రూపాయలు పెట్టుబడి పెట్టావు, నీకు లాస్ ఎంత వస్తుంది? 12% లాస్ వస్తుంది. అంటే ఎంత కమ్మినట్టు? 88. అంటే 100లోనే 12 తీసేసేయి. ఇందాకే చెప్పాను, ప్రాఫిట్ వస్తేనేమో కలపాలి సెల్లింగ్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్ లాస్ వస్తేనేమో తీసేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ 15% లాస్ అంటే 100లో ఎంత తీసేయాలి? 15 తీసేసి ఆన్సర్ ఎంత? నెక్స్ట్ 100లో 12 తీసేస్తే ఎంత? మీరు ఆన్సర్ చేయండి. అది అర్థమైంది ఈ కాన్సెప్ట్ అందరికీ. ఓకేనా. ఇంక్రీజ్ అంటేనేమో కలపాలి, ఇంక్రీజ్ అంటే ఏమొస్తుంది? ప్రాఫిట్. డిక్రీజ్ అంటే లాస్. లాస్ వస్తే ఏం చేయాలి? ఎప్పుడైనా తీసేసేయాలి, కొన్న వేళలోనే తీసేసేయాలి. ఓకేనా. ఫార్ములాస్ కావాలంటే సిపి ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. ఈ ఎస్పీలో ఏముంది? ఎప్పుడు ప్రాఫిట్ ఉంది. సిపి మైనస్ లాస్ ఎస్పి. ఈ ఎస్పీలో ఏముంది? ఎప్పుడు లాస్ ఉంది. ఓకేనా. ఇలా. ఓకేనా. ఈ చార్ట్ అర్థమైపోతే మీకు ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయినట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ చూడండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది జాగ్రత్తగా వినండి. నేను 100 రూపాయలు ఖర్చు పెట్టాను. ఓకేనా. దాన్ని ఏమంటారు? కాస్ట్ ప్రైస్. అంటే నేను పెట్టుబడి ఎంత పెట్టాను? 100. నేను దాన్ని అమ్ముకున్నాను. అమ్మడం అంటే ఏంది? సెల్లింగ్ ప్రైస్. ఎంతకు అమ్మాను? 150కి అమ్మాను. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది? ఎక్కువగా ఉంది. మీకు ఇందాకే చార్ట్ ఇచ్చాను. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే లాస్. ఓకేనా. ఇది బ్యాలెన్స్డ్ అమ్మ. ఎక్కువ ఉంటే ప్రాఫిట్, తక్కువ ఉంటే లాస్. నేను 100 రూపాయలు పెట్టుబడి పెట్టాను, నాకు ఎంత వచ్చింది? 150. అంటే ఎంత లాభం? 50 రూపాయలు ప్రాఫిట్. 50 రూపాయలు ఏమైంది? ప్రాఫిట్ జరిగింది. నెక్స్ట్ అండ్ 800 ఖర్చు పెట్టాను. ఓకేనా. బట్ నాకు ఎంత వచ్చింది? 700 వచ్చింది. ఓకేనా. నువ్వు పెట్టుబడి కంటే నీకు తక్కువ వచ్చింది అంటే ఏం జరిగినట్టు? లాస్ జరిగినట్టు. ఎంత లాసు? 100 రూపీస్. ఇంతవరకు క్లియరే కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అక్కడ ఏమడుగుతారంటే
ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత, ఇది వాడు అడిగే క్వశ్చన్. ఓకేనా, అడిగే క్వశ్చన్ ఏంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, లాస్ పర్సంటేజ్ ఎంత. ఓకేనా, మీకు ఎప్పటి నుండో చెప్తున్నాను ఏమని, నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా దేని మీద భరించాలి, నువ్వు పెట్టుబడి మీద భరించాలి. ఓకేనా, అంటే దాంతోనే కంపేర్ చేయాలి. నీకు ప్రాఫిట్ వచ్చినా దీంతోనే కంపేర్ చేయాలి, లాస్ వచ్చినా దీంతోనే కంపేర్ చేయాలి. ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత, 100%. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, వీడికి ఎంత లాభం వచ్చింది, 50 రూపాయలు. ఎందుకు, 100 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి. ఓకేనా, వాడు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో దాంతోనే కంపేర్ చేయాలి. దాన్ని ఏమంటారు, కాస్ట్ ప్రైస్ అంటారు. 50 లాభం వచ్చింది దేని మీద, 100 రూపాయల మీద. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 పోతే ఎంత పర్సంటేజ్ లాభం, వాడికి 50% లాభం. అంటే ఎంతకు అమ్ముకున్నాడు, 150% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 150%. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి అది 100, ఇది 50 పెరిగింది అంటే 150. ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా. ఓకేనా, దీన్ని మారుద్దాం, 600 చేద్దాం, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు, అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో. ఇప్పుడు చూడమ్మా, నాకు ఎంత లాసు, 200 లాసు. ఎంత పెడితే లాస్ వచ్చింది, 800 పెడితే లాస్ వచ్చింది. అంటే నువ్వు 200 లాసు దేని మీద, నువ్వు పెట్టిన పెట్టుబడి మీద లాసు ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్, 8 2s 8 25s. అంటే ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది, 25% డౌన్ అమ్మా. డౌన్ అనేది డిక్రీజ్ అయింది, లాస్ ఇక్కడ ఇంక్రీజ్. ఓకేనా, ఇంక్రీజ్ అయిందని మీనింగ్. ఓకేనా, చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ కనిపించబోయి చూడండి అమ్మా, 50% వచ్చింది. 50% అంటే ప్రాఫిట్ అంటే ఇంక్రీజ్, అంటే మనం తీసుకున్న 100% కంటే 50 పెరిగిందని 150. ఓకేనా, ఇక్కడ 25% లాస్. కాస్ట్ ప్రైస్ ఎంత యాక్చువల్గా 100, నీకు ఎంత లాస్ వచ్చింది, 25 లాస్ వచ్చింది. అంటే లాస్ వస్తే ఏం చేయాలి, తీసేయాలి. అప్పుడు ఎంత పర్సంటేజ్, 75%కి ఈక్వల్. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ 75. ఇలా చేయాలి క్వశ్చన్స్ని. డైరెక్ట్ ప్రాబ్లమాటిక్లోకి వెళ్ళిపోదామా. ఇంకా క్వశ్చన్ చదవడం జాగ్రత్తగా ఇంపార్టెంట్ అమ్మా. సో క్వశ్చన్ చదవండి అందరూ. ఎక్స్ బాట్ అన్ ఆర్టికల్, అంటే ఇటు ఒక ఆర్టికల్ని కొన్నాడు అంట. ఎంత కొన్నాడు, 800 కొన్నాడు. ఎంతకు అమ్ముకున్నాడు, సోల్డ్ అంట. ఇదేంది, సోల్డ్ ఇటన్నా 1200కి అమ్ముకున్నాడు. ఓకేనా, అయితే ఆడికి ప్రాఫిటా లాసా కనుక్కోమన్నాడు. అదేం కనుక్కోమన్నాడు, పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. ఓకేనా, పర్సంటేజ్. ఫస్ట్ బాట్ అన్న కాస్ట్ ప్రైస్ అన్న ఎంత, ఒకటే 800. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1200. నువ్వు కొన్నది 800కే, అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత, 800. నీకు ఎంత వచ్చింది, 1200 వచ్చింది. అంటే ఎంత లాభము, 400 ప్రాఫిట్. ఎంత వచ్చింది, 400 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు కానివాడు ఏమడిగాడు, పర్సంటేజ్తో కంపేర్ చేయమన్నాడు. అంటే ఏం చేయాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. నీకు ఎంత లాభం, 400. దేని మీద లాభం, నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత, 800 కదా. నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావో దాని మీద నీకు కంపేర్ చేయాలి ఎప్పుడైనా. అంటే ఆల్వేస్ దేంతో కంపేర్ చేయాలి, కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేయాలి. 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి, 8 1s 8 50s. అంటే ఎంత వచ్చింది, 50% ప్రాఫిట్. ఆన్సర్ ఎంత, 50% ప్రాఫిట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 500 అండ్ ఇట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 6000. ఇది 5000 అమ్మా, సారీ ఇది 5000, ఇది 5000, ఇది 5000, 6000. ఓకేనా, 5000 పెట్టావు పెట్టుబడి, నువ్వు ఎంత వచ్చింది, 6000 వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, 5000 పెట్టుబడి పెట్టావు. ఇక నీకు ఎంత వచ్చింది, 6000 పెట్టుబడి వచ్చింది. అంటే ఎంత లాభం, 1000 లాభం. లాభం అని నీకు ఎలా తెలుసు, నువ్వు పెట్టింది 5000, బట్ నీకు ఎంత వచ్చింది, 6000. అంటే ఎక్కువ వచ్చిందా లేదా, ఎక్కువ వస్తే మీనింగ్ ఏంది, ప్రాఫిట్. ఇప్పుడు ఏం కావాలి, ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. నీకు 1000 లాభం వచ్చింది, దేని మీద వచ్చింది, 5000 మీద ఇంటూ 100. ఓకేనా, 3 zeros 3 zeros క్యాన్సిల్ అయిపోయింది. 1/5 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది, 20%. 1/5 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 20%. సాల్వ్ చేసిన అదే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్. ఒక ఆర్టికల్ని 1250కి మరియు దాన్ని అమ్మడం ద్వారా 1500 వచ్చింది. అప్పుడు లాభ శాతం ఎంత కనుక్కోండి. ఓకేనా, అంటే 1250 పెట్టాడంట, వాడు 1550 వచ్చింది. అంటే ఏమొచ్చింది, డైరెక్ట్గా వాడు పెట్టిన పెట్టుబడి కంటే లాభం వచ్చింది. సో డైరెక్ట్ రాస్తున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 250 వచ్చిందమ్మా గెయిన్. దేంతో, 1250తో కంపేర్ చేసినప్పుడు. వాడు పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ
100, ఓకేనా. 0 0 దాని అలాగే ఉంచు. 21 1s 21 5s అంటే ఎంత వచ్చింది? 1/5. 1/5 అంటే ఎప్పుడు ఏం చెప్పాను? 20%. లేదంటే సాల్వ్ చేసిన అలాగే వస్తుంది, ఓకేనా. నెక్స్ట్, ద ప్రైజ్ ఆఫ్ an article is 2000 and its selling price is 800, then find the loss percentage, ఓకేనా. ఇక్కడ చూడమ్మా, ఒకసారి వాడే ఇస్తున్న లాస్ అని. సెల్లింగ్ ప్రైస్ 2000, వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా మన క్లారిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి రాస్తున్నా. అమ్మిందేమో 1800కి, పెట్టుబడి పెట్టింది ఎంత? 2000, అమ్మింది ఎంత? 1800. అంటే ఏం జరిగింది ఇక్కడ? 200 అనేది లాస్ జరిగింది. లాస్ పర్సంటేజ్ ఎంత లాస్ వచ్చింది? 200. దేని మీద లాస్ వచ్చింది? 2000 మీద. ఎందుకు? పెట్టుబడి పెట్టింది అంతే కాబట్టి. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100, ఓకేనా. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 1s 2 10s అంటే ఎంత మిగిలింది? 1/10. 1/10 అంటే ఎంత? 10%. 1/10 అంటే ఎంత? 10%. 0 0 క్యాన్సిల్ అయిపోతే 10 మిగిలిపోయింది. అదే ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్, 1200 ఖర్చు పెట్టాడు, బట్ ఎంత వచ్చింది? 1000 వచ్చింది. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 1200, ఇట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1000. అంటే 200 ఏం జరిగింది? వాడికి లాస్ వచ్చింది. దేని మీద? 1000 రూపాయల మీద, ఓకేనా. దాన్ని లాస్ పర్సంటేజ్ అంటారు, ఓకేనా. ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 5s అంటే ఏమొచ్చింది? 1/5. 1/5 అంటే ఏంది? 20% లాస్ కాబట్టి డౌన్ సింబల్ అంటే డిక్రీజ్ అయింది. అప్ సింబల్ అంటే ఇంక్రీజ్ అనేది మీనింగ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏం సార్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నారేమో, ఓకేనా. ఈజీగా ఉండేవి అర్థమయ్యే క్వశ్చన్స్ని ఫాస్ట్గానే చెప్పాలి. కొంచెం లెంతీగా ఉండేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని స్లోగా చెప్పిన ఇబ్బంది లేదు, ఓకేనా. ఎ మ్యాన్ బాట్ అండ్ ఓల్డ్ టైప్ రైటర్ ఫర్ 1200 అండ్ స్పెండ్ 200 ఆన్ రిపేర్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 1680, ఓకేనా. ఫస్ట్ 1200 పెట్టి కొన్నాడంటరా. తర్వాత ఏం చేశాడు? ఖర్చులకి ఇంకో 200 ఖర్చు పెట్టాడు అంట. అవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? నువ్వు పెట్టుబడి పెట్టినట్టే కదా, అవునా కదా? చూడండి, ఒక ట్రాక్టర్ కొన్నావురా, దానికి ఇంకా రిపేరింగ్ ఖర్చులు ఎంతగానో చేసావు, అది కూడా నీ పెట్టుబడే కదా. దాన్ని తర్వాత అమ్మేసుకుంటావు, అప్పుడు ఎంత వచ్చింది చెక్ చేయాలి, ఓకేనా. ఇది మొత్తం దేనికి ఎందుకు వస్తుంది? కాస్ట్ ప్రైస్ కిందకి వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు అక్కడ క్వశ్చన్లో? 1680 ఇచ్చాడు. అంటే వాడు 1400 ఖర్చు పెడితే వాడికి ఎంత వచ్చినాయి? 1680 రూపాయలు వచ్చినాయి. అంటే ఏం జరిగింది? 280 రూపీస్ ప్రాఫిట్ జరిగింది. వాడు ఏం అడిగాడు ఫైనల్గా? శాతం ఎంత అని అడిగాడు, ఓకేనా. ఎంత శాతం లాభం వచ్చింది అని అడిగాడు. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. వాడికి మామూలుగా ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 280. దేని మీద వచ్చింది? వాడు పెట్టిన పెట్టుబడి ఎంత? దీంతో చెక్ చేయకూడదు. ఓవరాల్గా పెట్టుబడి ఎంత పెట్టాడు? 1400 పెట్టాడు, ఓకేనా. ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 14 1 14 2 2 ఇంటూ 10 ఎంత? 20. 20% గెయిన్ కాబట్టి గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే. గెయిన్ అంటే మీనింగ్ ఏంది? వచ్చింది అంటే పెరిగింది అని మీనింగ్, ఓకేనా. సో ఆన్సర్ ఎంత? 20%. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 5000 అండ్ వాట్ ప్రైస్ డిడ్ ఇట్ సోల్డ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 13%, ఓకేనా. మీకు ఇందాకే చెప్పాను, ఓకేనా. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు దేనికి సమానము? 100%, ఓకేనా. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 5000 అంటే 100% వాల్యూ ఎంత? ఇండైరెక్ట్గా 5000. ఇప్పుడు మనం ఏమడిగాడు? సోల్డ్ ఇట్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 13%, ఓకేనా. అంటే దాన్ని ఎంతకు అమ్మితే మనకు 13% లాభం వచ్చింది అని అడిగాడు. ఇప్పుడు 13% లాభం రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ 13% లాభం రావాలంటే 100 + 13. ఇందాక చార్ట్ ఇచ్చాను గుర్తుందా? ఆ చార్ట్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది, ఓకేనా. ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. ఇప్పుడు చూడండి, నాకు 13% లాభం రావాలి అంటే నేను ఎంతకు అమ్మాలి? 113కి అమ్మాలి. ఎంతకు అమ్మాలి? 113కి అమ్మాలి. ఇది ఒక రూల్ అమ్మా, ఓకేనా. ఇలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. 100 కాస్తే ఏమైంది? 5000 అయింది. అంటే ఏమైంది? ఇంటూ 50 ఇంటూ 50 సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంటూ 50 చేయి. ఇంటూ 50 చేస్తే ఏమొస్తుంది? 60. 13 5 ఎంత? 65. అంటే 6550. 6550. ఆన్సర్ ఎంత వచ్చింది? 6550. ఇలా కాకుండా 13% వాల్యూ కనుక్కోవచ్చుని దాన్నైనా కలపచ్చు, ఓకేనా. 13% వాల్యూ కనుక్కొని దాన్నైనా కలపచ్చు. బట్ ఇదే అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇదే మీరు నేర్చుకోండి, ఓకేనా.
ఇంకో విధానం ఏం లేదమ్మా, 100% వాల్యూ 5,000 అయితే 13% ప్రాఫిట్ వచ్చిందంట. ఇక్కడ ఏమైంది ఇంటూ 50, ఇక్కడ ఏమైంది ఇంటూ 50 అంటే ఎంత 650. ఆన్సర్ ఎంత 650. ఇది రాంగ్ అమ్మా. ఇక్కడ చెక్ చేయండి, మీకు డైరెక్ట్గా 5,650 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది 5,650. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా, ఈ రెండు కలిపితేనే కదా 13% లాభం వచ్చేది. అంటే వాడు పెట్టుబడి పెట్టింది 5,000, వాడికి 6,500 లాభం. అంటే ఓవరాల్గా ఎంత వాడికి 5,650కి అమ్ముకున్నట్టు. దాన్ని ఏమంటారు సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇదే ఈజీ డైరెక్ట్గా. ఓకేనా, ఇది ఈజీలే, వాడు పెద్ద పెద్ద వాల్యూస్ వస్తే ఇది మంచిది. ఇంకా నెక్స్ట్, ఒక వస్తువు ధర 8,000, ఆర్టికల్పై 24%. ఓకేనా, 24% ప్రాఫిట్ రావాలంటే, లాభం రావాలంటే ఎంతకి అమ్మాలి? ఓకేనా, ఎంతకి అమ్మాలి? ఏ ప్రైస్కి అమ్మాలి? ఇది రియాకు కాదు, ప్రైస్కి. ఓకేనా, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 8,000. వాట్ ప్రైస్? ఓకేనా, ప్రైస్ డిడ్ ఇట్ సోల్డ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24% ఆన్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, అంటే ఏం లేదు, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు దేనికి సమానము? 800 సమానము. అదే కాస్ట్ ప్రైస్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. ఇప్పుడు మన ఏం అడిగాడు? ప్రాఫిట్ అడిగాడు. ఎంత ప్రాఫిట్ అంట? 124 ప్రాఫిట్. ఓకేనా, అంటే నీకు 24 ఎక్కువ రావాలి అంటే ఎంతకు అమ్మాలి నువ్వు? 124కి అమ్మాలి. ఓకేనా, ఇక్కడ ఏమైంది ఇంటూ 80 అయిపోయింది. అంతేనా కదా? 10 8 8, 2 0 ఉంటే ఇంకో 0 ఎక్స్ట్రాగా ఉంది, ఇంకోటి రాశాను. ఓకేనా, చూడండి, 2 0కి 2 0 రాసేసాను, రిమైనింగ్ రాసేసాను. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను? ఇంటూ 80. ఇంటూ 80 వేస్తే సాల్వ్ చేయండి ఒకసారి, ఎంత వస్తుంది ఆన్సర్? లేదనుకుంటే ఇలా అయినా చేయండి. 100% వాల్యూ ఈక్వల్ టు 8,000 అయితే 24% వాల్యూ ఎంత? ఇక్కడ ఏం జరిగింది? ఇంటూ 80. ఇక్కడ కూడా ఇంటూ 80. 2 8 16 అంటే 160. 4 8 32. ఓకేనా, అంటే 1,920 రూపాయలు లాభం వచ్చింది. అంటే అప్పుడు ఎంతకు అమ్మినట్టు? 8,000 పెట్టి కొన్నాడు, 1,920 రూపాయలు పెట్టి అమ్మాడు. అంటే ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 9,920 రూపీస్. అంటే ఈ రెండింటి మల్టిప్లై చేసిన ఆన్సర్ ఏమొస్తుంది? 9,920 రూపీస్. ఓకేనా, అంటే ఎంతకు అమ్మినట్టు? 9,920 రూపీస్. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్త వచ్చిందమ్మా. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 8,000. వాట్ ప్రైస్ డిడ్ ఇట్ సోల్డ్ టు మేక్ ఏ లాస్ ఆఫ్ 40%. ఓకేనా, 40% లాస్కి అమ్మాలంట. అంటే అప్పుడు ఎంతకు అమ్మినట్టు? 60%కి అమ్మినట్టు. 100% వాల్యూ ఈక్వల్ టు 8,000 అయితే 60% వాల్యూ ఎంత? ఓకేనా, ఏం జరిగింది అట్లాగే ఇంటూ 80. ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 80. 6 ఎంత? 48. అంటే ఎంతకు అమ్మినట్టు? 4,800 అమ్మినట్టు. ఓకేనా, 4,800 అమ్మినట్టు. నెక్స్ట్, ఈ క్వశ్చన్ చూడండమ్మా. ఒక ఆర్టికల్ని 1,500 కొన్నాడు, దాని మీద 33/1/3 నష్టాన్ని పొందాడంట. ఓకేనా, పర్సంటేజ్ ఈసారి ఎలా లేదు, డైరెక్ట్గా కొంచెం ఫ్రాక్షన్లో ఉంది. అంటే ఎంత? 33/1/3% అంటే ఎంతమ్మా? ఫ్రాక్షన్ 1/3. అంటే నువ్వు 3 రూపాయలు పెట్టుబడి పెట్టావు. డినామినేటర్లో ఉండేది ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్. నువ్వు 3 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు ఎంత లాస్ వచ్చింది? 1 రూపాయి లాస్ వచ్చింది. అంటే ఎంత కమ్మినట్టు? 2 రూపీస్ కమ్మినట్టు. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు 1,500. ఓకేనా, ఇది ఎప్పుడైనా దేనికి సమానం? కాస్ట్ ప్రైస్ సమానము. నువ్వు 3 రూపాయలు పెట్టుబడి పెడితే నీకు 1 రూపాయి లాస్ వచ్చింది. అంటే ఎంత కమ్మినట్టు? 2 రూపీస్ కమ్మినట్టు. ఓకేనా, 2 పార్ట్స్ కమ్మినట్టు. 2 పార్ట్స్ వాల్యూ ఎంత? ఓకేనా, నెక్స్ట్ 3 × 5 15. 2 0 ఉన్నాయి కాబట్టి 500. 2 × 5 2 0. ఓకేనా, అంటే ఎంత? 1,000 రూపీస్. ఎంత కమ్మినట్టు? నువ్వు 1,000 రూపీస్ కమ్మావు. అంతే కదా, 1,500 పెట్టి కొన్నావు, 1,000 రూపాయలు పెట్టి అమ్మావు. అంటే లాస్ వచ్చినట్టే కదా. ఎంత లాస్ వచ్చినట్టు మనకు? మామూలుగా 500 లాస్. అదే పర్సంటేజ్ వైజ్గా చూస్తే 33/1/3% వచ్చినట్టు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుండి కొంచెం మార్చడమ్మా క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్
6,900 ఆన్ సెల్లింగ్ ఇట్ అండ్ ఆర్టికల్ ఎ మ్యాన్ విల్ గెట్స్ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఓకేనా, అంటే రెండు ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఎంత అంట 6,900. ఈసారి ఏం జరిగింది, ప్రాఫిట్కి అమ్మాడంట. ఎంత ప్రాఫిట్కి, 15% ప్రాఫిట్కి అమ్మాడు. ఓకేనా, 15% ప్రాఫిట్కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 115 కదా, ఇందాక చాట్లో చూపించినా లేదా. మరి అదే సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎలా చూపిస్తున్నాడు చూడండి జాగ్రత్తగా. 115% ఈక్వల్ టు 6,900 అయితే ఇప్పుడు మనం ఏమడిగాడు, కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఏమడిగాడు, వస్తువు ధర కనుక్కోండి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు దేనికి సమానము, 100%కి సమానము. 15 ఒకట్ల అంటే 115 6ల ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది. 115 6ల. ఓకేనా, ఎందుకంటే 100 × 6 600, 15 × 6 90, 690 ఇంటూ 0. ఎందుకంటే ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ 6 టైమ్స్ 0 మిగిలిపోయింది ఇక్కడ 0. సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇంటూ 60. అంటే ఆన్సర్ ఎంత 6,000. ఆన్సర్ ఎంత 6,000. ఓకేనా, ఈ మెథడ్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెప్తానమ్మా, బేసిక్ జస్ట్ ఒక 5 minutes వినండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి 10 parts వాల్యూ ఈక్వల్ టు ఎంత రాశాను, 15 రాశాను. 20 parts వాల్యూ ఈక్వల్ టు ఎంత, 35% ఈజ్ ఈక్వల్ టు 115 అయితే 25% వాల్యూ ఈక్వల్ టు ఎంత. అండ్ నెక్స్ట్ 100% వాల్యూ ఈక్వల్ టు 800 అయితే 15% వాల్యూ ఎంత. ఓకేనా, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి 10 parts వాల్యూ ఈక్వల్ టు 9 అయితే 8 part వాల్యూ ఎంత. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ ఎలా చెక్ చేయాలంటే మనము జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే ఈ వాల్యూని క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఈ వాల్యూని క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఇలా అయినా క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఇలా అయినా క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఈ రెండింటినైనా క్యాన్సిల్ చేయాలి, ఈ రెండింటినైనా క్యాన్సిల్ చేయాలి. ఏమి క్యాన్సిల్ అవ్వలేదు అనుకో క్రాస్ మల్టిప్లై చేయాలి, ఆర్ ఏదైనా రిలేషన్ వస్తే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏం జరిపిస్తుంది, నాకు 10 కాస్త 20 అయిందంట. ఏమైంది, ఇంటూ 2 అయింది. అప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, ఇంటూ 2 అవ్వాలి. 15 × 2 ఎంత, 30. ఆన్సర్ ఎంత, 10 parts వాల్యూ 15 అయితే 20 parts వాల్యూ ఎంత, 30. ఇక్కడ చూడమ్మా 35 ఏమైంది, ఇంటూ 3 అయింది. సో ఇక్కడ కూడా ఏమవ్వాలి, ఇంటూ 3. ఆన్సర్ ఎంత, 75. ఇక్కడ ఏం జరిగింది చూడండి, 100 ఇంకా ఏమైంది 800 అయింది. అంటే ఏం జరిగింది, ఇంటూ 8. సేమ్ ఇక్కడ ఏమవ్వాలి, ఇంటూ 8. 10 8 80, 5 8 40 ఎంత, 120. ఇక్కడ చూడండి, నీకు ఏదైనా రిలేషన్ కనిపిస్తుందా, ఏమి రిలేషన్ కనిపించట్లేదు. కనిపించినప్పుడు ఏం చెప్పాను, క్రాస్ మల్టిప్లై చేయాలని చెప్పాను. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 8 × 9 బై ఇది మిగిలిపోయింది 10. దీన్ని సొల్యూషన్ చేసి ఎంత వస్తుంది కదా, అది దీని వాల్యూ అమ్మ. ఓకేనా, సో ఈ చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నామా. నెక్స్ట్, ఒక వస్తువును అమ్మకపు ధర అంటే సెల్లింగ్ ప్రైస్ 16,000 అయిందంట. ఆ ఆర్టికల్ ఒక వ్యక్తి ఆ ఆర్టికల్పై 20% నష్టాన్ని చూచాడు. అంటే ఏం లేదమ్మా, వాడు 16,000కి అమ్మితే వాడికి ఎంత లాస్ వచ్చింది, 20% లాస్ వచ్చిందంట. 20% లాస్ అంటే ఎంత కమ్మినట్టు, సెల్లింగ్ ప్రైస్ 80%. అదే 80% వాల్యూ అక్కడ ఎంత ఇచ్చాడు, 16,000. అయితే మనకేం కావాలి ఇప్పుడు, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఏమడిగాడు, ఆన్ సెల్లింగ్ ఇట్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత, 100 ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఓకేనా, సో ఎంత ఇక్కడ ఏమైంది, ఇంటూ 2. 80 × 2 160. ఎన్ని సున్నాలు మిగిలిపోయినాయి, 2 సున్నాలు. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 200. ఆన్సర్ ఎంత, 20,000. అంటే ఒకప్పుడు వాడు 20,000 కొన్నాడు, బట్ ఎంతకు అమ్ముకున్నాడు, 16,000కి అమ్ముకున్నాడు. అందుకే 4,000 లాస్ వచ్చింది. అందుకే 20% ఏమొచ్చింది, లాస్ వచ్చింది. నెక్స్ట్, when an article sold for 355 rupees there is a loss of 29. ఎంత లాస్ వచ్చింది, 29 లాస్ వచ్చిందంట. అప్పుడు ఎంత కమ్మినట్టు, 71 కమ్మినట్టు. అమ్మితే దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత, 355. అలా కాకుండా టు గెయిన్ అంటే మీనింగ్ ఏంది, ఇంక్రీజ్ అంటే ఏంది, ప్రాఫిట్. గెయిన్ అంటే మీనింగ్ ఏంది, ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ రావాలి, 21% ప్రాఫిట్ రావాలి. అంటే అప్పుడు ఎంత కమ్మాలి,
121కి అమ్మాలి. అవునా కదా? చూడండి జాగ్రత్తగా. నువ్వు 100 రూపాయలు కొన్నావురా, నీకు లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 29. అంటే ఎంత కమ్మినట్టు? 71కి అమ్మినట్టు సెల్లింగ్ ప్రైస్. అదే సెల్లింగ్ ప్రైస్ ఈసారి ఎంత రావాలి? 21% ప్రాఫిట్ రావాలి. అంటే 21% ఎక్కువ రావాలి. 100 కంటే ఎంత ఎక్కువ? 21. అప్పుడు ఆన్సర్ ఎంత? 121% మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడమ్మా, 71 ఇంటూ 5. ఇక్కడ ఏమవ్వాలి? 121 ఇంటూ 5. ఓకేనా? 120 ఇంటూ 5 600. 1 ఇంటూ 5 5. అంటే 605. ఆన్సర్ ఎంత? 605. ఓకేనా? అంటే 21% ప్రాఫిట్ రావాలంటే అది ఎంతకు అమ్మాలి? 605 రూపీస్కి అమ్మాలి. ఆన్సర్ ఎంత? 605. అర్థమైందా? జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి. ఈ మెథడ్ కూడా ఆల్రెడీ నేర్పించాను ఇందాక మీకు. నెక్స్ట్, బై సెల్లింగ్ ఏ టేబుల్ ఫర్ 264 రూపీస్ ఏ మ్యాన్ లాసెస్ 12%. 12% లాస్ వచ్చిందంట. ఎంత కమ్మినట్టు? 88కి అమ్మినట్టు. ఎంత అప్పుడు? 264. అంటే 88% వాల్యూ ఎంత? ఇండైరెక్ట్గా 264. దట్ అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్? గెయిన్ ఆఫ్ 15 రూపీస్. అంటే 15%. అంటే ఎంత? 115. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ 100. గెయిన్ ఎంత రావాలి? అంటే ప్రాఫిట్ ఎంత రావాలి? 115. ఓకేనా? ఇంటూ ఏమైంది? 3 83 240 3 8 24. 240 24 ఎంత? 264 ఇంటూ 3. ఓకేనా? 11 అంటే 110. 110 మూడు ఎంత? 330. 15 345. ఓకేనా? ఆన్సర్ ఎంత? 345. అంటే 15% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలాడు? 345కి అమ్మాలి. నెక్స్ట్ ఇది ఇంకో మోడల్ అమ్మా. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చనే. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ద లాస్ ఆఫ్ 7%. ఓకేనా? ఈ రేడియో వాజ్ సోల్డ్. ఓకేనా? అమ్మేశాడంట. ఎంతకు అమ్మాడు? 7% లాస్కి అమ్మాడు. అంటే లాస్ అంటే అప్పుడు ఎంతకు అమ్మినట్టు? 93%కి అమ్మినట్టు. దీన్ని 195 ఎక్కువగా అమ్మితే అప్పుడు ఎంత వస్తుందంట? గెయిన్ ఆఫ్ 108. అంటే ఎంత వస్తుంది? 108% వస్తుంది. ఓకేనా? చూడండి, లాస్ అంటేనేమో తీసేయాలని చెప్పిన స్టార్టింగ్ బేసిక్స్లో. ఓకేనా? అంటే 100 రూపాయలు పెట్టి కొన్నావు, 7 రూపాయలు లాస్ వచ్చిందంటే ఎంత? 93. 100 రూపాయలు పెట్టి కొన్నావు, 8 రూపాయలు గెయిన్ అంటే ప్రాఫిట్ వచ్చిందంటే ఎంత? 108. ఎప్పుడు వస్తుంది ఇది? 195 రూపాయలు కలిపితే. ఇక్కడ చూడండి అమ్మా, 95 కాస్త ఎంత అయింది? 108 అయింది. ఎందుకయింది? ఎంత యాడ్ అయింది ఇక్కడ? 15 కదా యాడ్ అయింది. అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంది? 15% ఈక్వల్ టు 195. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద సోల్డ్. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ ఇచ్చా. కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100%. 15 13 ఎంత? 15 13. 15 10 150. 15 3 45. అంటే 195. సేమ్ ఇక్కడ కూడా 15 13. ఎంత? ఆన్సర్ ఎంత? 1300. ఆన్సర్ ఎంత? 1300. కాస్ట్ ప్రైస్ ఎంత? 1300. ఇప్పుడు ఏమడిగాడు? సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. ఫస్ట్ కేసులో సెల్లింగ్ ప్రైస్ ఎంత? అదే కనుక్కోవాలి. ఇదేంది? ఇఫ్ అన్నాడు. ఇది అవసరం లేదు మనకి. ఓకేనా? అంటే 9% లాస్. ఓకేనా? 15% వాల్యూ ఈక్వల్ టు 195 అయితే 93% వాల్యూ ఎంత? ఇంటూ 13. ఇప్పుడే చెప్పాను. సేమ్ ఈ నెంబర్ని ఏం చేయాలి? ఇంటూ 13. ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి అందరూ. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత వస్తుందో కామెంట్ చేయండి. దాన్ని ఏమంటారు? సెల్లింగ్ ప్రైస్. 7% లాస్ కమ్మితే ఎంత కమ్మినట్టు. ఓకేనా? నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా 10% లాస్ అంట. అంటే 10 తగ్గింది. ఓకేనా? అది కాస్త ఏమైంది? 10% గెయిన్ అయింది. అంటే 110 అయింది. ఎందుకయింది? 8000 మోర్ వల్ల. ఓకేనా? బట్ పర్సంటేజ్ వైజ్గా మనకి ఎంత పెరిగింది? 20% పెరిగింది. అంటే ఇండైరెక్ట్గా 20% వాల్యూ ఎంత? 8000. మనకేం కావాలి? ఫస్ట్ ఎస్పీ అడిగాడు. ఎస్పీ అంటే 10% లాస్ అంట. అంటే ఎంత? 90. ఏమైంది? ఇంటూ 4. 20 ఇంటూ 4 80. ఎంత మిగిలిపోయింది? 2 సున్నాలు మిగిలిపోయింది. సో ఇక్కడ కూడా 90 ఇంటూ 400. 9 ఇంటూ 4 36. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. ఆన్సర్ ఎంత ఫైనల్గా? 36,000 ఇంకా. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్. అదే కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ 100 రాయాలి. 20 వాల్యూ అనేది 8000 అయితే 100 వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి, ఇంటూ 5 అయింది. 20 కాస్త 100 అయింది. అంటే ఏమైంది? ఇంటూ 5. ఇక్కడ కూడా ఏమవ్వాలి?
ఇంటూ 5. 80 ఇంటూ 5 ఎంత? 40,000. ఓకేనా, ఆన్సర్ ఎంత? 40,000. కాస్ట్ ప్రైస్ ఎంత? 40. సెల్లింగ్ ప్రైస్ ఏమో 36, కాస్ట్ ప్రైస్ ఏమో 40,000. The cost price of 15 articles is same as the selling price of 10 articles. ఇచ్చినట్టు రాసేస్తే ఆన్సర్ అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్స్, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 articles ఈజ్ సేమ్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 articles. సిపి బై ఎస్పి ఈక్వల్ టు 10/15 క్రాస్ చేస్తున్నా అంటే నువ్వు కొన్నది ఎంత? 10 రూపాయలకి, నువ్వు అమ్ముకుంది ఎంత? 15 రూపాయలకి. అంటే ఏంది? కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువగా ఉంది అంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు, చూడండి దీంట్లో సగమే కదా ఉంది అంటే ఎంత? 50%. అంటే 5 రూపాయలు లాభం వచ్చింది దేని మీద? 10 రూపాయల మీద. ఇంటూ 100. 10 క్యాన్సిల్ అయిపోయింది అంటే ఎంత? 50% ప్రాఫిట్ వస్తుంది. ఇవి సింపుల్ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేస్తారా? క్వశ్చన్ పాస్ చేసి మీరు చేయండి. ఓకేనా, సేల్స్ ఓకేనా ఎస్పి ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 32. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 32 అంటే ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వల్ టు 32/40. అమ్మ ఈ రెండింటిలో ఏది ఎలా అయినా రాసుకోవచ్చు అమ్మా. ఓకేనా, మీరు రాసే విధానం కరెక్ట్గా ఉంటే చాలు. ఓకేనా, నేను ఇది తెచ్చేసాను, ఈ 40 ఇది తెచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ అంటే నువ్వు కొన్నది ఎంత? 40 రూపాయలు, అమ్ముకుంది ఎంత? 32 రూపాయలకి. అంటే ఎంత లాసు? 8 రూపీస్ లాసు. దేంతో కంపేర్ చేయాలి? కొన్న వేలతో కంపేర్ చేయాలి. 40 ఇంటూ 100. 8 ones 8 50s, 5 ones 5 20. ఆన్సర్ ఎంత? 20% లాస్. ఆన్సర్ ఎంత? 20% లాస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇందాటి క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఆఫ్ సిపి. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎలా ఉందంట? 4/3 ఆఫ్ సిపి. ఓకేనా, ఈ సిపిని ఇటు చేస్తున్నాను చూడండి. ఎస్పి బై సిపి ఈజ్ ఈక్వల్ టు 4/3. అంటే కొన్నది ఎంతకి? 3 రూపాయలకి, అమ్ముకుంది ఎంత? 1 రూపాయికి. అంటే ఎంత లాభం? ప్రాఫిట్ వస్తుంది. ఇండైరెక్ట్గా ఏమొస్తుంది? ప్రాఫిట్. 1 రూపాయి లాభం దేని మీద? 3 రూపాయల మీద. 1/3 అంటే ఆన్సర్ ఎంత? 33. 1/3%. 1/3 ఆన్సర్ అంటే ఎంత? 33. 1/3%. ఓకేనా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి చెప్పండి. మా ఆన్సర్ ఎంత వస్తుందో. క్లాసెస్ అనేది ఓన్లీ ఒకనొక పోస్ట్కి సంబంధించిందే కాదు, అంటే ఒక నోటిఫికేషన్ సంబంధించిందే కాదు. ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, ఓకేనా, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జీడీ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఓకేనా, వీటికైనా ఉపయోగపడతాయమ్మా. ఓకేనా, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, ఇంగ్లీష్ సెకండ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామా. ఇటువంటి క్వశ్చన్స్ చూడండమ్మా. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ, ఓకేనా, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ జస్ట్ బేసిక్స్. ఓకేనా, చిన్న చిన్న ఎగ్జామ్స్లో అడుగుతాడు, బట్ మీ కాన్సెప్ట్ అంటే కంప్లీట్గా ఐడియా ఉండాలి కాబట్టి అవి చెప్పాను. ఎక్కడ నుండి వచ్చే ప్రతి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో అడిగే క్వశ్చన్స్. ఓకేనా, ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకుని నేను పేపర్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా, చూడండి. ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ an article 180 is equal to loss incurred by the same article 150. అంటే ఏం లేదమ్మా, ఒక వస్తువుని అమ్మాడంట. ఎందుకు అమ్మాడు? 180కి అమ్మాడు. 180కి అమ్మితే ఏం జరిగిందంట? వాడికి ఎంతో కొంత లాస్ వచ్చిందంట. ఓకేనా, సారీ, ఇది ప్రాఫిట్. 180కి అమ్మినప్పుడు ఏం జరిగింది? ప్రాఫిట్ వచ్చింది. అదే వస్తువుని 150కి అమ్మాడు, అప్పుడు లాస్ వచ్చిందంట. ఆ 2 కేసెస్లో వచ్చింది సమానం అంట. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఎంత అడిగాడు. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్ ఏం అడిగినా ఒక్క 2 నిమిషాలు కాన్సెప్ట్ చెప్తానండి. 5-6 క్వశ్చన్స్ సింగిల్ స్టెప్లో లేపేయచ్చు. ఓకేనా, 5-6 క్వశ్చన్స్ని సింగిల్ స్టెప్లో లేపేయచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను, అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకేనా, బట్ అయినా మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా క్లియర్గా చెప్తాను, వినండి ఒకసారి. ఓకేనా, జాగ్రత్తగా చూడండమ్మా. కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ కలిపితే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్కి లాస్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇదే సెల్లింగ్ ప్రైస్ చెప్పండి. ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్. ఇదే సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ని నేను ఇంకోలా రాస్తాను చూడండి. ఓకేనా, నీకు సెల్లింగ్ ప్రైస్లో ఏముందిరా? ప్రాఫిట్ ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది జస్ట్ గుర్తుపెట్టుకొని చాలు, ఇది పెద్ద అవసరం లేదు. ఇప్పుడు రాసేది మెయిన్ ఇంపార్టెంట్. సెల్లింగ్ ప్రైస్లో ఏముంది? ప్రాఫిట్ ఉంది. ఓకేనా, అంటే అమ్మిన వేళలో లాభం ఉంది. ఆ లాభాన్ని తీసేస్తే ఏం మిగిలిపోతుంది?
నువ్వు ఎంతైతే పెట్టుబడి పెట్టావు ఆ పెట్టుబడి మిగిలిపోయినట్టు అంటే ఏంటిది కాస్ట్ ప్రైస్. ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్లో లాస్ ఉందమ్మా. ఏముంది సెల్లింగ్ ప్రైస్లో లాస్ ఉంది. ఆ లాస్ కలపాలి కదా. చూడండి సెల్లింగ్ ప్రైస్లో లాస్ ఉందంటే మీనింగ్ ఏంది, నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ అమౌంట్ వచ్చింది. ఆ తక్కువ అమౌంట్ కలిపితే ఏమైంది మళ్ళీ కాస్ట్ ప్రైజే వచ్చింది. ఓకేనా, అర్థమైందా. నువ్వు అమ్మినావురా, అమ్మినప్పుడు నీకు ఏముంది అందులో లాభం ఉంది. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ ఉంది. ఆ లాభాన్ని తీసేస్తే ఏమైంది, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావో తెలిసింది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. నువ్వు అమ్మే వస్తువుని బట్ ఏం జరిగింది ఈసారి లాస్ వచ్చింది. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ కంటే తక్కువ ఉంది. సో నీకు ఆ లాస్ని కవర్ చేస్తే నీకు కాస్ట్ ప్రైస్ వచ్చినట్టేనా అంటే ఏం జాగ్రత్తగా రండి. ఒకసారి 200 పెట్టి ఒక షర్ట్ కొన్నాను రా. ఓకేనా, దాన్ని 250కి అమ్మాను. ఓకేనా, ఇది అమ్మాను రా. అంటే నాకు ఎంత లాభం వచ్చింది 50. అలా 50 రూపాయల లాభం తీసేస్తే నేను పెట్టుబడి పెట్టిన ఎంత. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదవనమ్మా. ఏ పర్సన్ బైస్ 80 kgs ఆఫ్ రైస్ అండ్ సెల్ ఇట్ ఎట్ ఏ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్కి అమ్ముకున్నాడంట. ఎంత ప్రాఫిట్కి 30 kgలకి ఎంతైతే డబ్బులు అయితే ఈడు పెట్టాడో. ఓకేనా, హీ పేడ్ అంటే ఈడు ఖర్చు పెట్టాడు కదా, అంటే ఇటు కొన్నాడు కదా అంత. ఓకేనా, అంటే ఏం చూడండి ఒకసారి 80 kgsకి కాస్ట్ ప్రైస్ కొన్నాడు. ఓకేనా, ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, అంటే కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ కలుపుతున్నా. సిపి ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. అదేంది ప్రాఫిట్లో ఉంది. ఓకేనా, ఎంత ప్రాఫిట్ వచ్చింది వీడికి 30 kgల కాస్ట్ ప్రైస్ వచ్చింది. ఓవరాల్ దీనికి ఈక్వల్ ఇది 80 kgs యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. ఎంతకి ఈక్వల్ 80 kgs యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. చూడండమ్మా 110 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 80 సెల్లింగ్ ప్రైస్. సిపి బై ఎస్పి క్రాస్ చేస్తున్నా. 80/110 0 క్యాన్సిల్ అయిపోయింది. 8/11 అంటే నువ్వు కొన్నది 8 రూపాయలకి, నువ్వు అమ్ముకుంది ఎంత 11 రూపాయలకి. అంటే ఏమైంది 3 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. దేని మీద 8 మీద. 3/8 అంటే ఎంత వాల్యూ. దీన్ని సాల్వ్ చేసిన మీకు ఎంత వస్తుంది 37 1/2 వస్తుంది. ఓకేనా, 3/8 అంటే 37 1/2. ఇవన్నీ పర్సంటేజ్ చాప్టర్లో వచ్చేస్తాయమ్మా. 1/2 అంటే ఎంత, 1/3 అంటే ఎంత, 1/5 అంటే ఎంత, 3/2 1/8 1/6 ఇవన్నీ పర్సంటేజ్ చాప్టర్లో వస్తాయి. లేదంటే క్యాన్సిలేషన్ చేయండి. 4 2s 4 25s అంటే 75/2. 75లో సగం ఎంత 37.5. ఆన్సర్ ఎంత 37.5. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ సెల్లింగ్ 132 మ్యాంగోస్ ఏ సెల్లర్ లాసెస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 మ్యాంగోస్. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఓకేనా, ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఓకేనా, చూడండి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఓకేనా, ఎన్ని ఆర్టికల్స్ యొక్క 132 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. అప్పుడు ఏం జరుగుతుంది, వాడికి లాస్ వస్తుందంట. లాస్ వస్తుందంటే ఆ లాస్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి, యాడింగ్ ఇవ్వాలి. ఎంత యాడింగ్ ఇవ్వాలి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్. అంటే అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది మనకి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 132 ఆర్టికల్స్. జాగ్రత్తగా చూడండి, సెల్లింగ్ ప్రైస్లో లాస్ ఉంది. ఆ లాస్ని కలిపితే మనకి ఏమొస్తుంది కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 132 ఆర్టికల్స్ లాస్ని ఎంత లాస్ అంట కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 ఆర్టికల్స్ లాస్. దాన్ని కలిపాను. ఫైనల్గా ఏమొస్తుంది 132 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్లైనా ఒక సైడ్, కాస్ట్ ప్రైస్లైనా ఒక సైడ్ తీసుకెళ్ళండి. 132 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 132 సిపి మైనస్ 12 సిపి. ఓకేనా, 132 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 120/సిపి. ఓకేనా, SP/సిపి ఈజ్ ఈక్వల్ టు 120/132. ఓకేనా, అంటే వాడు కొన్నదేమో 132కి, బట్ వాడు అమ్ముకుంది ఎంత 120కి. కొన్నదేమో 132 రూపాయలకి, బట్ అమ్ముకుంది ఎంత 120కి. అంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ 12 రూపాయలు లాస్. అంటే లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 12 దేని మీద కంపేర్ చేయాలి 132. ఎందుకంటే వాడు పెట్టుబడి అంతే కదా. ఇక్కడ చూడండి 12 ones 12 11s అంటే 100/11 అంటే ఏమొస్తుంది 9.09. 11 9 99. ఓకేనా, 9 మళ్ళీ 00 భాగాహారం చేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది 9.09%. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద లాస్ ఇనక్డ్ ఆన్ సెల్లింగ్ 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్. చూడండి
లాస్ వచ్చిందంట. ఎందుకు? 21 ఆర్టికల్స్ని సెల్లింగ్ ప్రైస్కి అమ్ముకున్నాడు. ఓకేనా, అందులో లాస్ ఉంది. ఆ లాస్ని పూరించాలంటే కలపాలి. ఎంత కలపాలి? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 3 ఆర్టికల్స్. అప్పుడు ఏమైంది? 21 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకేనా, 21 + 3 ఎంత? 24 SP. ఓకేనా, 24 SP ఈజ్ ఈక్వల్ టు 21 CP. అంటే SP బై CP ఈజ్ ఈక్వల్ టు 21/24. అంటే నువ్వు కొన్నది ఎన్ని రూపాయలకి? 24 రూపాయలకి. నువ్వు అమ్మింది ఎంతకి? 21 రూపాయలకి. అంటే ఏం కనిపిస్తుంది ఇక్కడ? 3 రూపీస్ లాస్ కనిపిస్తుంది. 3 నువ్వు పెట్టుబడి పెట్టింది ఎంత? 24 × 100 ఎందుకు రాస్తున్నా? పర్సంటేజ్ అడిగాడు కాబట్టి. ఓకేనా, మీరు ఎప్పుడైనా కంపేర్ చేసిన దేని మీద? నువ్వు పెట్టిన పెట్టుబడి మీదే. అంటే ఏంటిది? కాస్ట్ ప్రైస్, కొన్న వేళ. 1/8. 3 ones 380. 1/8 అంటే ఎంత? ఇందాకే చెప్పాను, 12.1/2. ఓకేనా, నెక్స్ట్